ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ లో పర్యటించబోతున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి 5 రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్లబోతున్నారు సీఎంతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్లు వెళ్లబోతున్నారు. ఇక పర్యటనలో రాజకీయ, వ్యవస్థీకృత వ్యాపార వర్గాలతో సమావేశం కాబోతున్నారు. ఆయన అమరావతి మాస్టర్ ప్లాన్, మౌలిక వసతుల కల్పన, సుందరీకరణపై చర్చించబోతున్నారు సీఎం. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఈ 5 రోజుల సింగపూర్ టూర్ అసలు ఎలా ఉండబోతోంది, వేటి గురించి ఇటు చర్చించే అవకాశం ఉందనుకోవాలి, అసలు అప్డేట్స్ ఏంటి? ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. సీఎం వెంట మంత్రులు నారాయణ, నారా లోకేష్తో పాటు అధికారుల ప్రతినిధుల బృందం కూడా వెళ్ళబోతున్నారు. ప్రధానంగా ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా కూడా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఉండబోతుందంటూ కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అయితే తెలుస్తోంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణాలపై మరింత ఫోకస్ చేసింది. నిన్న ఏదైతే 540 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్కు సంబంధించి దాదాపు ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి. మిగిలిన ఉన్నటువంటి 10% పనులు పూర్తి కావడానికి దాదాపు 540 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఏదైతే వ్యాపార సంస్థలకు సంబంధించి కూడా ఇప్పటికే ల్యాండ్స్ కూడా అక్కడ కేటాయించడం జరుగుతుంది. ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఎవరైనా కూడా అమరావతి రాజధానిలో ల్యాండ్స్ కేటాయించే విధంగా కూడా కసరత్తు కూడా ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటన చేపడితే మరిన్ని పెట్టుబడులు వస్తాయంటూ కూడా చంద్రబాబు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 26వ తేదీ నుంచి చంద్రబాబు సింగపూర్లో పర్యటన చేయబోతున్నారు. ప్రధానంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఉత్పాదక ఇంధనం, అదేవిధంగా మౌలిక సదుపాయాల రంగాల ఆకర్షించడమే ధ్యేయంగా కూడా చంద్రబాబు పర్యటన ఉండబోతుంది. అక్కడ వ్యాపార సంస్థల ప్రతినిధులతో కావచ్చు, ప్రభుత్వ పెద్దలతో ఆయన వరుస భేటీలు నిర్వహించబోతున్నారు. మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించి అక్కడ ఏ విధమైనటువంటి ఐటీ ఇతరత్ర డెవలప్ అయిందో వాటికి సంబంధించి కూడా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే విధంగా కూడా పక్కా ప్రణాళికతో అక్కడ సంప్రదింపులు జరిపిన తర్వాత అక్కడ ఏవైతే ఐటీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటిని ఏపీకి తీసుకొస్తే కనుక మరింత ఏపీ అభివృద్ధి చెందుతుందంటూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో అటు ప్రభుత్వ పెద్దలతో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు విదేశీ పర్యటన చేపట్టినప్పుడల్లా కూడా సఫలమవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సింగపూర్ పర్యటనలో కూడా మరింత సఫలమవుతూ ఉందంటూ కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 26వ తేదీ నుంచి అంటే 5 రోజుల పాటు చంద్రబాబు అటు సింగపూర్లోని ప్రభుత్వ పెద్దలతో వ్యాపార సంస్థలతో భేటీ అవబోతున్నారు. మరింత పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా పర్యటన ఉండబోతుందంటూ కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.